కొన్ని విషయాలు నలుగురితో పంచుకుందామనే ఉద్దేశంలో మాట్లాడుతున్నా. అందరికీ తెలిసిందే పివి సునీల్ కుమార్, అతను నా కస్టోడియల్ టార్చర్లో ముఖ్య పాత్ర వహించాడు. ఎందుకు వహించాడంటే ఎవరినో మెప్పించడానికి మెప్పించి మంచి పదవి కోసం అనుకున్నాం. అది నిజం పక్కా. ఈలోపు ఇంకొక విషయం తెలిసింది ఏమిటంటే, అఫ్కోర్స్ ఆలస్యంగా తెలిసింది, అదేమిటంటే ఇదొక సోనీవుడ్ కథ. బాలీవుడ్, టాలీవుడ్ అందరికీ తెలుసు, కానీ ఈ సోనీవుడ్ ఏంట్రా బాబు అని అనుకుంటారు. సోనీవుడ్ అంటే అదొక వ్యక్తి పేరు, అక్కడ ఇండస్ట్రీ పేరు. ఇక్కడ సోనీవుడ్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఎవరంటే పివి సునీల్ కుమార్ గారి తల్లిగారి సోదరుడు కుమారుడు. సో ఇలా అప్పుడేమన్నా అనేది ప్రింటౌట్ చేయమన్నా. సో వారికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక ఉద్యోగం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక మెంబర్గా 22 ఏప్రిల్ 2021 అంటే నా కస్టోడియల్ టార్చర్కి సరిగ్గా 3 వారాల ముందు ఈయన కోరిక మీదే అయి ఉండాలి కంపల్సరీగా. వారి బావమరిదికి అంటే మేనమామ కొడుక్కి ఇవ్వటం. అప్పుడు వీరందరూ ఏదో కేకులు గట్రా తినిపించుకున్నారు. ఇదిగోండి అది. ఎన్నో తారీఖు కూడా స్పష్టంగా ఉంది అక్కడ. బిడ్డ 22 ఏప్రిల్ సాయంత్రం పెట్టారు. ఆన్ ది అకేషన్ ఆఫ్ మై అంకుల్స్ యంగర్ సన్ సోనీవుడ్ నూతలపాటి టేకింగ్ చార్జ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వన్ హ్యాపీ డే. మదర్ ఇన్ లా జ్యోతి ప్రేమదాస్ అంటే మేనత్త మదర్ ఇన్ లా అన్నారు. సిస్టర్ సౌమ్య లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ ప్రేమదాస్. ఇది ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు. వారి బ్రదర్ ఇన్ లాకి మంచి ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు అందుకు ప్రతిఫలం. అలాగే మరి ఆయన చూపిన అత్యుత్సాహానికి మరి వాళ్ళని పురమాయించి, ఆయన పక్కన ఉన్న ఆయన సన్నిహిత వ్యక్తులను పురమాయించి మరి చిత్రహింసలు పెట్టినందుకు గాను మరి రివార్డుగా డీజీ కూడా ఆశించారు. బట్ ఆ తర్వాత మరి కొంతమంది గుడివాడ గ్యాంగ్తో కలిసి చేసిన అరాచకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి మరి తర్వాత అగ్రిగోల్డ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా మరి చేసిన పనులన్నీ కూడా తెలిసినందువల్ల మరి ఆయన్ని తప్పించినట్టుగా. ఆ తర్వాత సరే ఈ లోపు ఆయన పనిచేశాడు, మనల్ని కొట్టేశాడు, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఈ అగ్రిగోల్డ్ విషయంలో మరి నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి. సుమారు 8 మాసాలైంది. ఒక కమిటీ వేశారు. క్లియర్గా ఎవరెవరి పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు డ్రా చేశారు. కొన్ని వందల కోట్లు అసలు డిపాజిటర్స్ కాకుండా నకిలీ డిపాజిటర్స్ని సృష్టించి చేశారు. తరువాత మరి ఎవరైతే భూములు కొన్నారో మరి అవి నేను జప్తు చేస్తాను అని చెప్పి చాలామంది దగ్గర
డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా కూడా వివరాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా నేను అప్పుడు అఫీషియల్గానే మరి జడా శ్రావణ్ గారికి కూడా అర్థం చేసుకోవాలి, నేను డిప్యూటీ స్పీకర్ హోదాలోనే జడ రాశాను లెటర్. ఎలా రాస్తావు లెటరు? రాసుకో రాష్ట్రపతి గారికి ఇంకో లెటర్ రాశా. మరి దాని మీద ఎంక్వైరీ మొదలైంది. ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను, డీటెయిల్స్ చాలా స్పష్టంగా. మరి అయినప్పటికీ మరి నా కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్పై ఇన్వెస్టిగేషన్ ఎంత నడక నడుస్తుందో ఈ విషయంలో కూడా ఇంచుమించుగా అంటే సస్పెండ్ చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ద పనిష్మెంట్ ఎట్ ఆల్. మామూలుగా ఏసీబీ కేసులో అంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి. మరి ఎందుకు మరి ఇతన్ని అరెస్ట్ చేయలేదు?